హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో నా పేరు ప్రదీప్. సో ఈరోజు ఎపిసోడ్లో జరగబోయే సన్నివేశాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో బిగ్ బాస్ ఎలాంటి చెత్త ప్లాన్ వేసాడు, చివరి దాకా మణికంఠని ఎందుకు ఉంచారు, అదేవిధంగా ఎవరికి ఓట్లు తక్కువ వచ్చినా కానీ ముందు సేవ్ చేశారు. సో ఇవన్నీ కూడా బిగ్ బాస్ చెత్త ప్లాన్లో ఒక భాగమే. సో బిగ్ బాస్ అనుకున్నది ఒకటైతే హౌస్లో మరొకటి జరిగింది. అదే వింత. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మాస్టర్ ప్లాన్లు చేస్తారు కానీ సక్సెస్ అవ్వాలి కదా. సో ఈరోజు నైట్ జరిగే ఎపిసోడ్లో మణికంఠని చివరి దాకా ఎందుకు ఉంచారంటే, ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో పోయిన వారం చేసినట్లు హౌస్ మేట్స్ చేతిలో పెట్టారు. మామూలుగా నిన్న నాగార్జున సార్ ఏం చెప్పాడు, ఎక్కువ జీరోలు నీకు వచ్చాయి కాబట్టి నిన్ను డైరెక్ట్గా డేంజర్ జోన్లో పెడుతున్నాను అని చెప్పాడు. అక్కడే మాస్టర్ ప్లాన్ స్టార్ట్ అయింది, ఆ చెత్త ప్లాన్. సో ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ కూడా జీరో అని పెట్టారు. పైపెచ్చు హౌస్ మేట్స్ అందరికి కూడా మణికంఠ అంటే ఒక క్లారిటీ లేని మనిషి, అతను ఎప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తారో తెలియదు కాబట్టి అతన్ని ఎలిమినేట్ చేస్తారని వాళ్ళు ఊహించారు. అందుకనే లాస్ట్ వరకు మణికంఠనైతే ఉంచారు. ఇది 100% ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి. సో దానికంటే ముందు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, నన్ను ఎంకరేజ్ చేయండి. సో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ఈ సీజన్ అయిపోయేలాగా కనీసం 6,000 చేరుకోవాలనేది నేను ఇప్పటికే 5,164 చిల్లర ఉంది. ఈ టార్గెట్ పెట్టుకున్నా నేను. ఈ టార్గెట్ని మీరు సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక లాస్ట్లో ఏం జరిగిందంటే హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు, చెత్త పనులు వీళ్ళకి అర్థమవుతుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ నిఖిల్ ప్లాన్ ఎంతో కూడా చెప్పుకోవాలి మనం. నిఖిల్ మొదటి నుంచి కూడా సోనియాతో ఎందుకు బాండింగ్ పెంచుకున్నాడు అనేది ఒకసారి కనుక ఆలోచిస్తే, ఫస్ట్లోనే సోనియా గ్రూప్ గేమ్ ఆడుతుందని ఎప్పుడైతే అన్నదో అప్పుడే ఆ గ్రూప్ గేమ్ అనేది పైపిచ్చో లాస్ట్ సీజన్లో ఏదైతే పేరు స్టార్ మా బ్యాచ్ అని అది పోగొట్టుకోవడానికి ఇతను ఆమెతో కమిట్ అయ్యాడు. మామూలుగా నా తప్పేమి లేదు, నువ్వు చెప్పు, అది కాదు నాన్న, ఇది కాదు నాన్న అనేసరికి మన నిఖిల్ ట్రాప్లో పడిపోయింది సోనియా. సో అప్పటి నుంచి బాండింగ్ పెంచుకుంటూ ఆమెని అలాగే పోర్ట్రేట్ చేస్తూ జనాలకి ఎక్స్పోజ్ చేశాడు రాంగ్గా. అతని ప్లాన్ ఏంటంటే ఈ అమ్మాయి కనుకుంటే నాకు పోటీ అవుతుంది, అది అతని ఉద్దేశం. సో అందువల్ల ఈ అమ్మాయిని ఎలాగైనా పంపించాలనేది ఒకటి మైండ్లో పెట్టుకున్నాడు. మీకు ఇది నిజమా కాదా అనే దానికి ఒక ఉదాహరణ చెప్తా. అబ్బాయి ఉన్నప్పుడు చెప్పాడు, ఈ అమ్మాయి చాలా టార్చర్ పెడుతుంది నన్ను, ఆ అమ్మాయి చెప్పినట్టే నేను వినాలా, లెయ్యాలా, కూర్చోవాలా, అన్నం తినాలా, అలా స్నానం చేయాలనా అన్నట్టుగా మాట్లాడుతుంది అనేది అతను బాధను వ్యక్తం చేశాడు. పృథ్వీతో కూడా చెప్పాడు. సో కాబట్టి మైండ్లో అది ఉంది. అంతేగాని ఆ తరపున మాట్లాడడం ఇవన్నీ కూడా అతని ప్లాన్లు ఎత్తులే. అర్థమైంది అనుకుంటాను. సో లాస్ట్లో మణికంఠని అదేవిధంగా సోనియాని పెట్టారు. హౌస్ మేట్స్ చేతిలో ఎలిమినేషన్ పెట్టారు. సో హౌస్ మేట్స్ ఏమైనా తక్కువ వల్ల, సో హౌస్ మేట్స్ సోనియాని రక్షిస్తారనుకున్నారు. ఎందుకంటే అతను సరిగ్గా బిహేవ్ చేయడం లేదని. కానీ హౌస్ మేట్స్ మణికంఠని సేవ్ చేసి మన నోకియాని మాత్రం ఎలిమినేట్ చేశారు. ఇది ఈరోజు జరగబోయేటువంటి నైట్ ఎపిసోడ్లో చూడదగ్గ కమనీయమైన సన్నివేశం. సో ఇలాంటి ఎపిసోడ్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాం ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారనేది కరెక్ట్గా నేను 4-5 ఆ టైంలో పెడతాను. తప్పక ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.